ఢిల్లీలో సీఎం సహా మంత్రుల పర్యటన బిజీగా సాగింది. రాహుల్ తెలంగాణ టూర్, సంస్థాగత అంశాలపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో సీఎం రాష్ట్ర ముఖ్య నేతలు హాజరయ్యారు. నీటిపారుదల శాఖపై ఢిల్లీలోని తన నివాసంలో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించారు. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో బలమైన వాదనలు వినిపించాలని ఆదేశించారు సీఎం. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో నిరుపేదలకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పారు మంత్రి కొండా సురేఖ. ఎంపీ అరవింద్ తనపై చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల. ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అయ్యారు సీఎం రేవంత్ సహా రాష్ట్ర ముఖ్య నేతలు. తెలంగాణలో రాహుల్ గాంధీ టూర్, సంస్థాగత అంశాలు, తాజా రాజకీయ పరిణామాలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్ర లేదన్నారు సీఎం రేవంత్. దేశం కోసం త్యాగాలు చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని చెప్పారు. ఆర్ఎస్ఎస్ కు కాంగ్రెస్ ను విమర్శించే అర్హత లేదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పై బీజేపీ ఏ ఆరోపణలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ అవే ఆరోపణలు చేస్తుందని సీఎం ఎద్దేవా చేశారు. అంతకుముందు ఢిల్లీలో ఏఐసీసీ కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. 21వ శతాబ్దంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనో ప్రణాళికలు సిద్ధాంతపరంగా ప్రజల యొక్క సంక్షేమం కోసం, ఈ దేశం యొక్క అభివృద్ధి కోసం ఇక్కడి నుంచి ప్రణాళికలు రచించబడతాయి. రాబోయే రోజుల్లో పేద ప్రజలకు అందరికీ కూడా ఇక్కడి నుంచి దిశ నిర్ధారించడమే కాకుండా దేశాన్ని ముందుకు నడిపించడంలో ప్రపంచంలోనే ఒక మేటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి విధి విధానాలను నిర్ణయించడం జరుగుతుంది. ఢిల్లీలోని తన నివాసంలో నీటిపారుదల శాఖపై రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణకు నీటి కేటాయింపుల విషయంలో సరైన వాదనలు వినిపించాలన్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఏపీ సర్కార్ గోదావరి, బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు చేపట్టడంపై కేంద్ర జలశక్తి మంత్రి ఏపీ సీఎంకు లేఖ రాసి అభ్యంతరాలు తెలపాలని ఆదేశించారు సీఎం. పోలవరం ప్రాజెక్టుతో ముంపు విషయమై హైదరాబాద్ ఐఐటీతో నిర్దేశిత టైంలో అధ్యయనం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు రేవంత్. సమీక్షలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సహా సీఎస్ ముఖ్య అధికారులు పాల్గొన్నారు. కృష్ణానది జల వివాదంపై సమీక్ష నిర్వహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉన్నతాధికారులు, న్యాయవాదులతో భేటీ అయ్యారు. ట్రిబ్యునల్కు నివేదించాల్సిన అంశాలు, తెలంగాణ అభ్యంతరాలపై అధికారులతో మంత్రి డిస్కస్ చేశారు. కృష్ణా జల వివాదంపై రేపు ట్రిబ్యునల్ ముందు విచారణ జరగనుంది. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా సమర్థవంతంగా కార్యాచరణ అమలు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి కొండా సురేఖ. ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం 26న కొత్త పథకాలు అమలు చేయనుందని చెప్పారు. ఢిల్లీ నుంచి గూగుల్ మీట్లో ఉమ్మడి మెదక్ జిల్లా అధికారులతో మంత్రి రివ్యూ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు మంత్రి కొండా సురేఖ. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు సందర్భంగా ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి తుమ్మల. ఎంపీ అరవింద్ తన రాజకీయ జీవితంపై చేసిన కామెంట్స్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. అరవింద్ దిగజారి మాట్లాడతారని ఊహించలేదన్నారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పరిశ్రమల శాఖ పరిధిలోనిదన్న తుమ్మల మంత్రివర్గ సభ్యుడిగా తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు. అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నానని లేఖలో తెలిపారు మంత్రి తుమ్మల. ఢిల్లీ టూర్లో బిజీగా ఉన్నారు సీఎం రేవంత్ సహా ముఖ్య నేతలు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో డిస్కస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అటు పీసీసీ కార్యవర్గ కూర్పుపై అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది.